వెనుకున్న వాళ్ళు కూడా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి నాయకత్వం, అమర వీరులకు ఈరోజు యావత్ నల్లగొండ ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా కూడా కలిసి మన జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారి అధ్యక్షతలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కేటీఆర్ గారు మనకు అండగా ఉంటానని వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వానికి, ముందున్న నా కుటుంబ సభ్యులు గులాబీ శ్రేణులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా మహిళా సోదరులందరికీ, గ్రామం నుంచి తరలి వచ్చిన ప్రతి రైతన్నకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. నేను రెండే ముచ్చట చెప్తా, అందరు మాట్లాడిరు, వాళ్ళు మాట్లాడిన అన్నీ కూడా నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఈరోజు ఎన్నికల ముందు ప్రజాపాలన చేస్తామని వచ్చి, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తూ ఉంది. రైతులందరూ బాధపడతా ఉంటే, రైతుల కళ్ళమ్మట నీళ్లు గారుతా ఉంటే రాక్షసానందం పొందుతా ఉన్నారు తప్ప ఈ రైతాంగం గురించి ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. కేసీఆర్ పెట్టిన స్కీములన్నీ కూడా ఎక్కడ అమలు చేయటం లేదు. ఇలా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. నిన్న మా దగ్గర మునుగోడులో, మసీదుగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే ఏం చెప్పిండో మీరు అందరూ విన్నారు. బహుశా నేను మాటలు చెప్తాను. ఏమన్నాడు? ఏ గ్రామం వెళ్ళినా కానీ మమ్మల్ని తిడుతున్నారయ్యా, ఏ గ్రామం వెళ్ళినా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు, గొప్పగా చెప్తున్నారయ్యా. ఇక రైతు బంధు ఒకసారి ఇచ్చిరు కానీ రెండోసారి బుడుకుల కింద పడ్డదయ్యా. ఇక మళ్ళీ ఇచ్చేటట్లేదు. 15,000 అన్నాడు, 12,000 ఇస్తా ఉన్నాడు, ఇది ఇచ్చేటట్టు లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది. అన్నం వండితే 2 మెతుకులు ఇట్లా బిసికి చూసి అన్నం ఉడికిందా ఉడకలేదా అని చెప్తారు, ఉడికితే పక్కకు పెడతారు. అట్లాగనే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది కదా ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు అని. మరి పని చేయని ప్రభుత్వం ఎందుకు? ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా నిలదీస్తున్నారు. ఇక వద్దాయా అని వాళ్ళు చెప్పిన అన్ని నీళ్ళ మూటలే అనుకుంటున్నారు, మాయ మాటలు నీళ్ళ మూటలు అనుకుంటున్నారు. మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధంగా లేకపోయింది. ఎందుకంటే వీళ్ళకి అమ్మితే పైసలు వస్తాయో రావు అని నమ్మకం పోయింది ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒక మంత్రి తిరిగా మాట్లాడతారు, ఒక మంత్రి ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం లేదు. ఒకని కాలు వాళ్ళకు పట్టి గుంజాలని చూస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ కోరుతా ఉన్నారు. ఇలా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ అని అంటా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? కేసీఆర్ రూపం లేకుండా, కేసీఆర్ మాట వినబలం లేకుండా చూద్దామని చూస్తున్నారు. ఏ గ్రామం వెళ్ళినా కరెంట్లో చూస్తే కేసీఆర్, నీళ్ళల్లో చూస్తే కేసీఆర్, తాగునీళ్ళల్లో చూస్తే కేసీఆర్, పంటలు చూస్తే కేసీఆర్, ఏ పథకంలో చూసినా కేసీఆర్ పడుతుంది. బిడ్డ మీ వల్ల కాదు, మీ తరం కాదు, ఆ భగవంతుడు తరం కూడా కాదు కేసీఆర్ పేరు రూపమాపటం అనేది. ఇలా ప్రజలే తలుస్తలేరు కేసీఆర్ అని. రేవంత్ కూడా కేసీఆర్ అంటుడు. కేసీఆర్ మాటలేంది ఒక్కరోజు కూడా వాళ్ళు కూడా నిద్రపోయేటట్లేరు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది, వాళ్ళకు కూడా నిండుగా కరెంట్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, వాళ్లకు ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇలా అన్ని విధాలుగా వాళ్ళకు కూడా
ప్రతిదీ అందింది పార్టీలకు అతీతంగా మనం అందజేసినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది మన పార్టీ కాదే అంటున్నారు, గాయనకే ఇస్తామంటున్నారు. ఇలా పార్టీలకు అతీతంగా మనము పాలనా పరంగా అభివృద్ధి చెందాలని మనము ముందుకు తీసుకెళ్ళాం. కానీ మనం పనితనంతో వాళ్ళు పనితనంతో పోతే వాళ్ళు పగతనంతో పోతా ఉన్నారు. ఈ పగతనంతో పోయే వాళ్ళని మనం ఇంకా కూడా ఓపిక పడదామా? ఇలా జాగేది రాక్షస పాలన, వాళ్ళంతా కూడా రాక్షసులే. ఈ రాక్షసులని ఈ రామ సైన్యంతో శ్రీరాముడి సైన్యంతో ఎదుర్కొందాం, రావణ్ణి తరిమి కొడదాం. రావణ్ణి తరిమి కొడితేనే మళ్ళీ ఈ రాజ్యం రామరాజ్యం సంతోషంగా ఉంటారు, రైతులంతా కూడా సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి వచ్చినందుకు మీ అందరు కూడా తల వంచిన నమస్కారం చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, అమర వీరులకు